ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో ఆంధ్రనివాస్ సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఇంజనీర్లు అధికారులను పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రనివాస్ సుజల స్రవంతి కాలువలో అధికారులతో పాటు దిగిన సీఎం చంద్రబాబు విస్తరణ, ఆధునీకరణ పనులపై అధికారులతో సమీక్షించారు. ఆంధ్రనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు సమగ్ర రూపం, పనుల ప్రగతి, చిట్టచివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎం వెంట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నేటివ్ సార్, నాది కర్నూలు నేటివ్ సార్. ఓకే, మీది మాది ఇక్కడ ప్రాపర్ నినిపితాండ సార్, నాది ఇక్కడ లోకల్ గా ఈ కాన్స్టిట్యూన్సీనా? ఎస్. అచ్చా ఇక్కడ రండి సార్. ఇక్కడ సార్ ఇక్కడ బెడ్ విడ్త్ 16 మీటర్స్ సార్. ఇక్కడ టోటల్ గా మనకు 10 నుండి 16.5 మీటర్ వరకు వెడల్పు చేశాం సార్. ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్. ఇది బెడ్ విడ్త్ 16.5 మీటర్ సార్. 1:1 స్లోప్ సార్. పైన 44.3 మీటర్ల స్లోప్ తో పెట్టుకొని చేసుకుంటున్నాం సార్. ఇక్కడ 2 ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్. అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న 10 మీటర్లు బెడ్ విడ్త్తో మనం ఇంతకుముందు 1300 నుండి 1400 దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్. మనం పైన 2200 నుండి 2000 దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ 16.5 మీటర్ల లెంగ్త్ లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్? ఇప్పుడు మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్. ఇప్పుడు 5 ఏళ్లలో 1 మిల్లీమీటర్ కూడా పని చేయాల. మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్. అప్పుడు 37% మన టెన్యూర్లో అయింది సార్. వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్. దానిపైన మనము ఎల్లో ఫ్లాగ్ టు ఎల్లో ఫ్లాగ్ వరకు 16.5 మీటర్ మనం చేయబోతున్నాం సార్. సో ఇదంతా తీసివేసి మనం 3450 క్యూసెక్స్ నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తున్నాం. 10 మీటర్స్ అక్కడ దాకా తీసుకుంటాం. అక్కడ దాకా. ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా? ఎస్ సార్. ఎస్ సార్. అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సార్ ఎన్ని రోజులు వెనకాలన్నారు సార్? ఇప్పుడు మనం 84 లక్షల క్యూబిక్ మీటర్లు ఈ ప్యాకేజ్ లో తీయాలి సార్. ఆల్రెడీ మనం 49 లక్షల క్యూబిక్ మీటర్లు తీసాం సార్. 1,02,000 క్యూబిక్ మీటర్లు పర్ డే 88 to 216 దాకా తీస్తున్నాం సార్. మనము దీనిలో 113 ప్రొక్లైన్లు పెట్టాం సార్. సో ఇక్కడ బ్యాంకింగ్ అన్ని చేస్తున్నాం సార్. ఇక్కడ సార్ మా ప్లానింగ్ అంతా ఈ 50 డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్. 1400 మీటర్లు ఎవ్రీడే క్లియర్ చేస్తున్నాం సార్. కెనాల్ 1400 ఏంటా ఇప్పుడు సార్? ఇది సార్ ఇక్కడ సార్ 10 మీటర్లు. అక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్లు. అవును సార్, అది 0 సార్ ఆ స్లోప్. ఇక్కడ మనం 10 మీటర్లు పాత కెనాల్. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? 16 అంటే ఎక్కడికి పోతుంది? తీసుకోండి. 16 పెట్టండి, 17 పెట్టు. అక్కడ చుట్టూ ఉంది దాదా. అక్కడ దాకా వస్తుంది, పై దాకా వెళ్తుంది. సార్ సార్ అది ఆ లైన్ ఉంది కదా సార్ మనకు అక్కడ పెట్టిన లైన్. ఎస్ సార్. ఎస్ సార్. ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్. ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ విడ్త్ తీసి 1:1 స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్. ఈ లెవెల్లో 3 మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్. మనం స్లోప్ కరెక్ట్గా ఉందా? ఉంది సార్. ఉంది సార్. సార్ 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్. ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్. ఇలా సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు 24 అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ రీచ్లో మనకు యాక్చువల్గా 35 లక్షల కిలోమీటర్లు చేయాలి సార్. ఏం చేస్తాం చెప్పు? ఇది మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్. PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేసి కామన్ గుడ్ నెక్స్ట్ కంపెనీ ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాగులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు తీసుకున్నాం. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి క్రాసింగ్ పెట్టారు. క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయిన నీళ్ళు కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం.
ఇప్పుడు కూడా చేశారు. ఇన్లెట్ అయిపోవాలి కెనాల్లోకి. ఇప్పుడు ఎట్లా మీరు ఈ పెట్టారు సూపర్వైజ్ డ్యూటీలో పెట్టి క్రాస్ చేసేస్తున్నాం. ప్రాసెస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. చేస్తున్నారు మొత్తం చూద్దారండి.